హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్. నా పేరు విష్ణు కుమారు. ఈ ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇస్తుంటాను. ఇక కొన్ని వీడియోలకి యూట్యూబ్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. క్రియేటర్లకి యూట్యూబ్ ఒక షాక్ అనేది ఇవ్వబోతుంది. అది కూడా జూలై 15 నుంచే ఇంప్లిమెంట్ కాబోతుంది. అదేంటంటే జూలై 15, 2025 నుంచి మార్పులు అనేవి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటి నుంచి క్రియేటర్లు అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు వాళ్ళకి ఏమి ఇస్తున్నాయి, యూట్యూబ్ పెట్టినటువంటి కొత్త నిబంధనలు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. తన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, అంటే యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళందరినీ కూడా పార్ట్నర్ ప్రోగ్రామ్ కింద దాని మీద మానిటైజేషన్కి అవకాశం అయితే ఇస్తుంది. అయితే ఇది కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇవి ప్రధానంగా ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, తర్వాత ప్రామాణిక కంటెంట్ ఉండాలి. ఈ రెండింటిని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి దృష్టి నిర్ణయించింది. వ్యూస్ కోసం కాకుండా కేవలం కొంతమంది వ్యూస్ కోసమే తయారు చేస్తుంటారు కొన్ని వీడియోలని. అలాంటి వీడియోలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మానిటైజేషన్ ఇవ్వకుండా, డబ్బులు ఖర్చు చేయాలని చెప్పి కూడా డెసిషన్ అయితే అయింది. ఒకే రకమైన లేదా కాపీ పేస్ట్ వీడియోలు, అంటే ఒక దాంట్లో ఎవరైనా మాట్లాడితే అదే సేమ్ మనం అందరం వేస్తుంటారు. న్యూస్ ఛానల్ జనరల్గా ఏం చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడి, రేవంత్ రెడ్డి మాట్లాడి, చంద్రబాబు మాట్లాడి, అలాంటి రిపీటెడ్గా ఇస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ ఛానల్, ఇక్కడ యూట్యూబ్ మీద అచ్చంగా నడిచేటువంటి ప్రముఖ ఛానల్లో కూడా చాలా ఛానల్స్ తీసేశారు, చాలా కంటెంట్ డిలీట్ చేసింది యూట్యూబ్. ఎందుకంటే రిపీటెడ్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు 4-5 ఛానల్ పెట్టుకోవడం వల్ల దీంట్లో పవన్ కళ్యాణ్ పెట్టి, దాంట్లో పవన్ కళ్యాణ్ పెట్టి, ఇంకో దాంట్లో పవన్ కళ్యాణ్ పెట్టి అట్లా పెట్టేసుకుంటున్నారు. అలా అంటే పవన్ కళ్యాణ్ కాదు, ఉదాహరణకు చెప్తున్నా. అలా ఒకే కంటెంట్ ఉండటం వల్ల ఒరిజినల్ కంటెంట్ కానీ లేకుండా అలా ఉంటే మాత్రం కుదరదంటుంది. ఎందుకంటే క్రియేటర్స్ ప్రతి వాళ్ళు కష్టపడి పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా కేవలం ఇలా చేసేసి లోపల ఒక బయట ఒక తమ్మునేలు పెట్టి అట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళన్నిటికీ కూడా డబ్బులు రావని చెప్తే, ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఏ ఆటోమేటెడ్తో చాలామంది చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ మీద కండిషన్స్ అనేది యూట్యూబ్ పెట్టలేదు. రాదేమో అనుకున్నాం, యూట్యూబ్ బాగానే నడిపిస్తుంది, ఏని ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి అని అనుకున్నాము. కానీ రిలేటెడ్ కంటెంట్ దేనికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ మార్పులు చేర్పులు గుర్తుపెట్టుకొని కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ ఓన్ కంటెంట్ని చేయడానికి ప్రయారిటీ అయితే ఇవ్వాలి. దాంట్లో యూట్యూబ్ చేస్తున్నటువంటి కొన్ని మార్పులు ఏంటనేది నేను ఒకసారి చెప్తాను, చూడండి. మాస్ ప్రొడ్యూస్ అండ్ రిపీటెడ్ కంటెంట్ మీద నిషేధం. ఒకే టెంప్లెట్తో లేదా పదే అదే రకమైన వీడియోలు చేస్తూ ఉంటే అవి వైపీపీ నిబంధనలకు, అంటే యూట్యూబ్ నిబంధనలకి విరుద్ధంగా ఉంటాయి. తర్వాత ఉదాహరణకి క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ అని, తర్వాత ఎడ్యుకేషనల్, ఎంటర్టైన్మెంట్లలో విలువలేనటువంటివి, పసలేనటువంటి వీడియోలు పెట్టినా కానీ, లేదా ఇతర కంటెంట్ కాపీ చేసి ఎటువంటి కొత్త ఎవరైనా కాపీ చేసినా కానీ దానికి ఒక కొత్త విలువ అనేది కంటెంట్ యాడ్ చేయాలి కదా, అలా చేయకుండా చేసినవి కానీ అప్లోడ్ చేసిన వీడియోలని కూడా ఈ కేటగిరీలోకి రాబోతున్నాయి. ఇంకా ఏంటంటే అలాంటి వీడియోలు మానిటైజేషన్ కోల్పోవటమే కాకుండా ఛానల్ రీచ్ తగ్గుతుంది. అవసరమైతే ఆ ఛానల్ని రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక జనరేటెడ్ కంటెంట్ మీద కూడా కఠిన నిబంధనలు అనేవి రాబోతున్నాయి. ఎందుకంటే అది చేసిందే యూట్యూబ్. ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్ల కోసం ఉద్దేశించింది. యూట్యూబ్ మొత్తం జనరేట్ చేసి పెడితే మీరెందుకు అనవసరంగా అదేదో వాళ్ళు చేసుకొని బతుకుతారు కదా. అలా టూల్స్తో ఆటోమేటెడ్గా తయారు చేసినటువంటి వీడియోలు కానీ, ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, క్లోజ్డ్ వాయిస్ వీడియోలు, తర్వాత ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి ఇట్లాంటివి. తర్వాత మానవ సహకారం లేకుండా, అంటే మనం సహకారం లేకుండా చేసినటువంటి కంటెంట్ మీద యూట్యూబ్ అయితే కఠినంగా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఏదో చేసిన కంటెంట్లో కూడా మన క్రియేటివిటీ ఏమీ లేకుండా, సొంత కామెంటరీ ఏమీ లేకుండా జస్ట్ ఎడిటింగ్ చేసి పంపించేస్తే కుదరదు. ఏది చూపిస్తూ ఇలా అని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి మనం వ్యక్తిలో కనపడాలి, అక్కడ మన సొంత కంటెంట్ లాగా క్రియేట్ చేయాలి అక్కడ. అంతేగాని అచ్చంగా అదే చెప్పేసి మొత్తం వదిలేస్తే మాత్రం అలా కుదరదు. ఒకవేళ టూల్స్ కనుక ఉపయోగిస్తే మాత్రం క్రియేటర్లు కంపల్సరీగా దాన్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కింద నేను టూల్స్ వాడాలని చెప్పేసి డిస్క్రిప్షన్లో కూడా రాయాల్సి వస్తుంది. లేకపోతే డిమానిటైజేషన్ జరుగుతుంది, ఛానల్ని సస్పెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇక రివ్యూ ప్రాసెస్ అనేది చాలా హార్డ్గా ఉండబోతుంది. ఇక ముందు నుంచి యూట్యూబ్ తమ యాడ్ సూటబిలిటీ రివ్యూ ప్రాసెస్ని డెవలప్ చేస్తుంది, బాగా ఇంప్రూవ్ చేస్తుంది. వీడియోలు అంటే ప్రైవేట్ వీడియోలతో సహా ఏవైనా సరే హ్యూమన్ రివ్యూకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయట. అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈ వీడియో రిపీటెడ్ కంటెంట్, లేకపోతే వీటి అసలు వాడు ఏమీ ఉపయోగించకుండా యాస్టీజ్ కాపీ పేస్ట్ చేశాడు అని చెప్పి అనుమానం వస్తే మాత్రం వాటిని రివ్యూలోకి వెళ్తే మాత్రం 24 hours దాకా ఆ వీడియో అనేది మీకు పబ్లిష్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు అనమాట. ఈ రివ్యూ మానిటైజేషన్ నిర్ణయాల వల్ల మరింత ఖచ్చితంగా చేస్తుంది. అంటే మనుషులు చేసి దాన్ని రివ్యూ చేసి ఓకే అనుకుంటే వాళ్ళు హ్యూమన్ రివ్యూ ఉంటుందన్నమాట. అలా ఉంటేనే వాళ్ళు ఎంప్లాయీస్ రివ్యూ చేసి ఇస్తారు. ఆ నిబంధనలు పాటించిన రివ్యూలు అయితే, వీడియోలు అయితే, రెవెన్యూ అయితే కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఒరిజినల్ కంటెంట్కి ప్రయారిటీ
ప్రయారిటీని ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది యూట్యూబ్. అసలైనటువంటివి తర్వాత క్రియేటివ్ కంటెంట్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది. అంటే కేవలం ఇతరుల కంటెంట్ని రివ్యూజ్ చేసి ఏదో చేసి మీ సొంత కామెంటరీ పెట్టకుండా, అలా రివ్యూజ్ చేయకుండా వాళ్ళని తర్వాత మీ సొంత కామెంటరీ లేదా ఎడిటింగ్ లేదా యూనిక్ పర్స్పెక్ట్ కానీ ఇట్లాంటివి ఏమీ జోడించకుండా పెడితే మాత్రం కుదరదు. ఈ ఉదాహరణకంటే రియాక్షన్ వీడియోలు చేస్తే మీ సొంత ఆలోచనతో చేయాలి. మీ విశ్లేషణ అనేది ఆ కామెంటరీ అనేది దాంట్లో కనిపిస్తూ ఉండాలి కంపల్సరీగా. అంటే మనం ఏదైనా చూపించేసి అచ్చంగా దాన్ని చూపిస్తే కుదరదు. దానికి ఏదన్నా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మెయిన్గా. ఇక ఇది క్రియేటర్ల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాను దాని మీద నేను కొన్ని పాయింట్లు చెప్తాను, ఒకసారి చూడండి. యూట్యూబ్ తయారు చేసే వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఇంపార్టెంట్ వీడియో. మీరు చూస్తున్న వాళ్ళు కూడా మిగతా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకందరికీ చేయండి. ఎందుకంటే జూలై 15 నుంచే ఈ నిబంధనలు అనేది అమల్లోకి రాబోతున్నాయి. ఇక చిన్న క్రియేటర్లకి అవకాశం అనేది కలుగుతుంది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందంటే చిన్న క్రియేటర్లకి చాలా ఛాన్స్ అనేది వస్తుంది. 2023లో యూట్యూబ్ మానిటైజేషన్ కోసం సబ్స్క్రైబర్ సంఖ్యను తగ్గించింది. 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్స్ లేదంటే 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అని ఏర్పాటు అయితే చేసింది. చిన్న క్రియేటర్ల కోసం అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడు కంటెంట్ క్వాలిటీ మీద ఎక్కువగా దృష్టి అనేది పెట్టింది. కాబట్టి తక్కువ సబ్స్క్రైబర్లతో కూడా క్వాలిటీ కంటెంట్ ఉంటే దానికి డబ్బులు సంపాదించే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. అది ఎంత తగ్గించారా అనేది ఇప్పుడైతే చెప్పలేదు, కానీ క్వాలిటీ కంటెంట్ ఇస్తే మాత్రం వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లో ఎఫెక్ట్ కంటెంట్కి షాక్. ఇది కాపీ పేస్ట్ కానీ ఏతో ఆటోమేటెడ్గా చేసినటువంటి వీడియోలో కానీ ఆ వీడియోలు ఎట్టి పరిస్థితిలో కూడా క్లిక్ బైట్ కంటెంట్తో సంపాదించుకునే వారికి చాలా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఛానల్లో మానిటైజేషన్ కోల్పోయే అవకాశం ఉంది. ఛానల్లో రెవెన్యూ కూడా తగ్గిస్తుంది. అవసరమైతే ఛానల్ రద్దు చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక కంటెంట్లో క్రియేటివిటీ అనేది మస్ట్గా కావాలి. ఇక మీద క్రియేటర్లు తమ వీడియోలో సొంత ఆలోచనలు, ఎడిటింగ్, యూనిక్ విలువని జోడించాలని చెప్పేసి అని ఉంటుంది. ఉదాహరణకు లాంగ్ ఫార్మాట్ వీడియోలో అయితే కమ్యూనిటీ డివైస్ సిరీస్ లేదా ఒరిజినల్ టాపిక్స్ మీద వీడియోలు చేయడం వల్ల ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంది, రెవెన్యూ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్రియేటర్లు ఏం చేయాలి అన్నది కొంచెం లెంత్ అయినా కానీ మొత్తం చూడండి, చాలా మీకు యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడడం. రాబోయే రోజుల్లో ఇంకా యూట్యూబ్ మీద ఆధారపడాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగమైనటువంటి వీడియో. క్రియేటర్లు ఏం చేయాలంటే ఛానల్ ఆడిట్ చేయించాలి. ఒక్కసారి మీ ఛానల్లో రిపీటెడ్ లేదా లో క్వాలిటీ కంటెంట్ ఏమైనా ఉంటే దాన్ని అర్జెంటుగా జూలై 15, 2025 లోపు, రేపు జూలై 15 లోపు దాన్ని అన్నింటినీ కూడా రిమూవ్ చేయండి లేదా వాటిని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, కంటెంట్లో క్రియేటివిటీ పెంచండి. మీ వీడియోలో సొంత కామెంటరీ ఉండాలి, ఎడిటింగ్ ఉండాలి లేదా యూనిక్ పర్స్పెక్టివ్ని జోడించాలి. ఉదాహరణకు రియాక్షన్ వీడియోలో మీ అభిప్రాయాలు, సొంత విశ్లేషణ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక థర్డ్, ఏఐ ఉపయోగిస్తే డిస్క్లోజ్ చేయండి. ఏఐ టూల్స్ కనుక ఉపయోగిస్తే దాన్ని స్పష్టంగా మీ వీడియోలో లేదా డిస్క్రిప్షన్లో మస్ట్గా పేర్కొనండి. ఇక క్వాలిటీ మీద ఫోకస్, ఎడ్యుకేషనల్ కానీ ఎంటర్టైనింగ్ కానీ లేదా ఇతర ఇన్స్పిరేషనల్ కంటెంట్ మీద కానీ దృష్టి పెట్టండి. ఇది మీ రీచ్ని, ఎంగేజ్మెంట్ని పెంచుతుంది. నాకు ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇది కూడా ఉంది. ఎడ్యుకేషన్లో దారుణంగా వస్తున్నాయి అసలు వ్యూస్కి తగ్గట్టుగా అసలు ఏం అమౌంట్ ₹2 వస్తాయి నేను అర్ధగంట చేసినా కానీ, అలాంటివి ఉంటాయి. అందుకని ఇప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పేసి అని అంటుంది. ఇంకా ఇతరమైన ముఖ్యమైన అప్డేట్స్ ఏంటంటే షార్ట్స్ మానిటైజేషన్ 2023 నుంచి కూడా షార్ట్స్ అనేవి కూడా మానిటైజ్ చేస్తున్నారు. కానీ వీటికి ఒరిజినల్ రూల్సే వర్తిస్తున్నాయి, పాతయ్యే రూల్సే వర్తిస్తాయి. షార్ట్స్కి 45% రెవెన్యూ షేర్. ఎంత వస్తుంది రెవెన్యూ షేర్ అని చాలామంది అడుగుతుంటారు. ఇది 45% రెవెన్యూ షేర్ మాత్రమే షార్ట్స్కి ఇస్తారు. లాంగ్ ఫార్మాట్ వీడియోలకి అయితే మనకి 55 దాకా ఇది అనేది ఇస్తారన్నమాట. ఈ లైవ్ స్ట్రీమింగ్ రూల్స్ ఏంటంటే జూలై 22 నుంచి లైవ్ స్ట్రీమింగ్ రూల్స్ కూడా మారబోతున్నాయి. కనీసం 16 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళకి మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఏదో గేమింగ్ అవి పెట్టి చాలా చికా చేస్తున్నారు పిల్లలు. అందుకనే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ కంపల్సరీగా 16 ఇయర్స్ ఉండాలని చెప్పేసి ఇదైతే పెట్టారు. ఏదైనా కాపీ పేస్ట్ వీడియోలు కుదరదు. కంటెంట్ క్రియేటివిటీ ఉండాలి. ఏతో చేసిన వీడియోలకైతే అస్సలు ఉండవు. క్వాలిటీ కంటెంట్ చేసిన వాళ్ళు, మీ టాలెంట్ని చూపించుకుంటూ చేసేవాళ్ళు, క్రియేటివిటీ కంటెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక నుంచి డబ్బులు అనేవి వస్తాయి. యూట్యూబ్లో అల్లా టప్పగా డబ్బులు వస్తాయని చెప్పేసి మాత్రం ఆశలు అయితే పెట్టుకోవద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మిగతా కంటెంట్ క్రియేటర్స్కి మన వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేటట్టుగా చూడండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.